డ్రాగన్. ఈ సినిమా కోసం మనం చాలా వెయిట్ చేస్తున్నాం కదా. మన జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ప్రశాంత్ నీల్ సినిమా కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఇంకా దేవర తరువాత చేస్తున్న తెలుగు సినిమా కాబట్టి ఆయన్ని మళ్ళీ పెద్ద తెర మీద ఎప్పుడు చూస్తామా అని వెయిటింగ్. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుందట. అది కూడా ఎక్కడో తెలుసా? రామోజీలో. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్, సలార్ వంటి భారీ విజయాల తరువాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సినిమా కావడం, మరోవైపు ఎన్టీఆర్ తొలిసారి ఆయన దర్శకత్వంలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైన రోజు నుంచే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, తాజాగా షూటింగ్ కు సంబంధించిన మరొక ఆసక్తికరమైన సమాచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది. డ్రాగన్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై చర్చలు ఆగడం లేదు. చిన్న వీడియో అయినప్పటికీ ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ స్టైల్ అందులో స్పష్టంగా కనిపించింది. మంటలు, పొగ, భారీ యాక్షన్ వాతావరణం మధ్య జూనియర్ ఎన్టీఆర్ కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. స్టైలిష్ కాస్ట్యూమ్లో చేతిలో పదునైన ఆయుధంతో కనిపించిన తారక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆయన బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్స్, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. గ్లింప్స్ లో కథ గురించి ఎలాంటి వివరాలు వెల్లడించకపోయినా ఒక డార్క్ యాక్షన్ ప్రపంచాన్ని దర్శకుడు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ప్రశాంత్ నీల్ సినిమాలకు ప్రత్యేకమైన విజువల్ టోన్, కలర్ ప్యాలెట్, యాక్షన్ ప్రెజెంటేషన్ ఈ గ్లింప్స్ లో కూడా కనిపించడంతో అభిమానులు సినిమాపై మరింత ఆసక్తి చూపుతున్నారు. విడుదలైన కొద్ది సమయంలోనే ఈ వీడియో కోట్లాది వ్యూస్ సాధించి ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాల్లో మహిళా పాత్రలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల రుక్మిణి వసంత్ పాత్ర కూడా కథను ముందుకు నడిపించే విధంగా ఉండే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక షెడ్యూల్ను చిత్రీకరిస్తోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా యూరోపియన్ నగరాల వాతావరణాన్ని గుర్తుకు తెచ్చేలా భారీ సెట్ను నిర్మించినట్లు సమాచారం. ఆ సెట్లోనే సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తంలోనే ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు కేవలం ఫైట్లు మాత్రమే కాదు, కథను ముందుకు తీసుకువెళ్లే కీలక ఘట్టాలుగా ఉంటాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల్లో చూసినట్లే డ్రాగన్లో కూడా ప్రతి యాక్షన్ సన్నివేశానికి కథలో ప్రత్యేక ప్రాధాన్యముంటుందని సమాచారం. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఆయనపై తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన సెట్లు, అత్యాధునిక యాక్షన్ కొరియోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ కలిసి ఈ సన్నివేశాలను మరింత అద్భుతంగా మార్చనున్నాయని సమాచారం. యూరోపియన్ నగరాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ప్రత్యేక సెట్ సినిమాకు కొత్త విజువల్ ఫీల్ ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అది భారతదేశంలో చిత్రీకరించారనే భావన కూడా రాకుండా అత్యంత సహజంగా ఉండేలా సెట్స్ రూపొందించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాలో లొకేషన్లకు ఎంత ప్రాధాన్యమిస్తారో తెలిసిందే. ఈసారి కూడా అదే స్థాయిలో విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత బిజీగా ఉన్న హీరోల్లో ఒకరు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఆయన ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. డ్రాగన్లో ఆయన పాత్ర ఇప్పటి వరకు చేసిన పాత్రలన్నిటికంటే భిన్నంగా ఉండబోతోందని ఇప్పటికే సమాచారం అందుతోంది. గ్లింప్స్ లో కనిపించిన ఆయన లుక్ కూడా ఆ విషయాన్ని బలపరుస్తోంది. ఈ సినిమాలో తారక్ మరింత పవర్ఫుల్, రగ్డ్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ క్యాన్వాస్ పై యాక్షన్, భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ ను మిళితం చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆయన సినిమాలకు ఉన్న ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ కారణంగా ఈ సినిమాపై కూడా అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నిర్మాణ విలువల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రపంచ స్థాయి సాంకేతిక
అత్యాధునిక ప్రమాణాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ప్రతి విభాగంలో అత్యుత్తమ నిపుణులతో కలిసి చిత్ర బృందం పనిచేస్తుంది. సంగీత బాధ్యతలను కేజీఎఫ్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన రవి బస్రూర్ నిర్వహిస్తున్నారు. ఆయన అందించే నేపథ్య సంగీతం ప్రశాంత్ నీల్ సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుంది. డ్రాగన్ లో కూడా ఆయన సంగీతం యాక్షన్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చునుందని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతూ ఉండడంతో త్వరగానే మరిన్ని అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్, టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే గ్లిమ్స్ తో భారీ హైప్ సృష్టించిన చిత్ర బృందం రానున్న ప్రచార కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను మరింత పెంచే ఛాన్స్ కనిపిస్తోంది.